టీడీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. తాము ఒత్తిడి చేస్తేనే హామీలు అమలు చేస్తున్నారని చెప్పారు. జగన్ పర్యటనకు జనం వస్తే టీడీపీ నేతలు ఎందుకు రగిలిపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పారు. గత ప్రభుత్వంలో విశాఖలో డ్రగ్స్ కల్చర్ లేదన్నారు. విశాఖలో క్రైమ్ రేట్ లెక్కలు చూస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. పోలీసు వ్యవస్థను పనిచేయనీకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. లూలు సంస్థకు భూములు ఉద్యోగాల కోసం ఇస్తున్నారా, లూలు చీపడి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం పూర్తిగా సొంత డబ్బాకు పరిమితం అయిపోయిందని బొత్స విమర్శించారు. ఆ కుటుంబాలకు ఆర్థిక పరిస్థితులు బట్టి మినిమం ఎంత సపోర్ట్ చేయాలి, ఆర్థికంగా కానీ కైండ్ కానీ క్యాష్ కానీ చేయాలి, మాక్సిమం ఎంత చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఇది ఉండవు. ఒక డ్రాఫ్ట్ ఉండాలి కదా, అది చెప్పాలి కదా. నెలగా కుటుంబం ఆదుకోవడానికి 1000 రూపాయలు ఇవ్వాలా, 2000 ఇవ్వాలా, లేదా సంవత్సరానికి వచ్చి మీ ఏ రకంగా చదువులు చెప్పించాలా, ఏ రకంగా అవుతుందా, లేదా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకి కుటుంబ పోషణకి బచ్చి ఇవ్వాలా, కాన్సెప్ట్ లేదు. ఊరికే గంటకో మాట చెప్పు, కబుర్లు చెప్పేసి ఒక తప్పుడు ఉపన్యాసాలు చెప్పేసి దాని నుంచి వచ్చి అంటే ఏంటిది? రోజుకో స్టేట్మెంట్. సరే, నీ ప్రభుత్వం దౌర్భాగ్యానికి మంచికో చెడుకో నీ ప్రభుత్వం ఎన్నుకున్నారు. ప్రభుత్వ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు మీకు అధికారం వచ్చారు. సరే, మాట్లాడిన వద్దన్న మేము. కానీ ఈ రకమైన మొప్పు పెట్టి మీరు చేతకాంతరానికి వచ్చి ఆ బురద తీసుకు మరి ప్రతిపక్షాల మీద మరి మా మీద గంటకి తల్లి చేతకానికి వచ్చి మధ్యలో బాగా వాయించినట్టు మా మీద మాట్లాడి ఏంటి?